హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న మా ఇంటి బంగారం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సమంత స్వర్ణ తన భర్త డాక్టర్ అయిన అనిరుద్ధ్తో కలిసి మొదటిసారి తన అత్తగారి ఇంటికి అంటే అనిరుద్ధ్ ఇంటికి బస్సులో బయలుదేరుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అనిరుద్ధ్ అండ్ స్వర్ణ ప్రేమించుకొని పెళ్లికి అనిరుద్ధ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉంటారు. దాంతో 2 సంవత్సరాలుగా అనిరుద్ధ్ తన ఫ్యామిలీతో మాటలు ఉండవు. అయితే ఇప్పుడు అనిరుద్ధ్ చెల్లెలు గీతాకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో మొదటిసారి అనిరుద్ధ్ తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అనిరుద్ధ్ స్వర్ణతో నా ఫ్యామిలీకి నన్ను దూరం చేశావని వాళ్ళందరూ నిన్ను ఏమైనా అంటారేమో అని భయంగా ఉంది అనగా దానికి స్వర్ణ నువ్వేం టెన్షన్ పడకు, నీ ఫ్యామిలీ అందరినీ మచ్చిక చేసుకుని ఎలా దగ్గర అవ్వాలో నా ప్లాన్స్ నాకు ఉన్నాయిలే అని చెప్తుంది. ఇంకా అలా దారి మధ్యలో బస్ ఆగిపోగా అక్కడే ఉన్న గిరి అనే అతను స్వర్ణాన్ని చూసి కొంచెం షాక్ అయినట్లు చూపిస్తారు. తర్వాత అనిరుద్ధ్ అండ్ స్వర్ణ ఇంటికి చేరుకోగా అనిరుద్ధ్ తమ్ముడు రాఘవ వారిని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలరా, నువ్వు వస్తున్నట్లు ఇంకా నాన్నకి చెప్పలేదు అని చెప్పడంతో అది విన్న అనిరుద్ధ్ షాక్ అయ్యే చెప్పాను అన్నావు కదరా అంటాడు. దానికి రాఘవ చెబుతాను అన్నాను చెప్పలేదు, అయినా మంచి టైం చూసుకొని చెప్తాలి అని ముహూర్తం దాటిపోతుంది పదా లోపలికని తీసుకెళ్తాడు. అయితే అనిరుద్ధ్ అండ్ స్వర్ణాన్ని చూసిన తన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అనిరుద్ధ్ ఫాదర్ రామరాజు మాత్రం తన పరవంతా తీశాడు అనే కోపంతో రగిలిపోతాడు. ఇంకా అలా తాంబూలాలు మార్చుకొని లగ్న పత్రిక కూడా రాయటంతో ఫంక్షన్ అయిపోతుంది. అయితే అనిరుద్ధ్ అండ్ స్వర్ణ ఇంకా ఆ ఊరు నుండి వెళ్ళిపోవాలి అనుకోగా గీత తన అమ్మ అండ్ ఫ్యామిలీ అందరూ పెళ్లి అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో మన దారి లేక స్వర్ణ అండ్ అనిరుద్ధ్ అక్కడే ఉండాలి అనుకుంటారు. స్వర్ణ కూడా అనిరుద్ధ్తో వారం రోజుల్లో నీ ఫ్యామిలీతో ఫుల్గా కలిసిపోతాను అని చెప్తుంది. ఇంకా అదే రోజు సాయంత్రం అనిరుద్ధ్ ఫ్యామిలీ వాళ్ళు స్వర్ణాన్ని కూర్చోబెట్టుకొని నీ భాష ఏంటి అలా ఉంది, మీ క్యాస్ట్ ఏంటి అని ఇలా చాలా క్వశ్చన్స్ అడగ్గా స్వర్ణ వారితో చాలా కూల్గా మాట్లాడుతుంది. స్వర్ణ ఊరు తిరుపతి సైడ్ అవ్వడంతో తన యాస కొంచెం వేరుగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ ఊరి పెద్ద అండ్ అనిరుద్ధ్ ఫాదర్ అయిన రామరాజు పార్టీ ఆఫీస్కి వెళ్లి పార్టీ సభ్యులు అండ్ కార్యకర్తలను కలిసి బై ఎలక్షన్లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దానిపై హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పగా అది విన్న మధుసూదన్ రావు మనుషులు తమన్నకే ఈసారి టికెట్ ఇవ్వాలి అంటారు. అది విన్న రామరాజు స్కాములు క్రిమినల్ కేసులు ఏం లేకుండా నిజాయితీగా ఉన్నవారికే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 10న మన ముఖ్యమంత్రి గారు ప్రజావేదికలో పాల్గొనేందుకు మన ఊరికే వస్తున్నారు, అదే రోజే నన్ను కలిసే అభ్యర్థిని ఖరారు చేస్తారు అని చెప్పడంతో అది విన్న మధుసూదన్ రావు కోపంతో రగిలిపోతాడు. ఇదిలా ఉంటే అదే ఊరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసే రాఘవకి సీఎం ప్రోగ్రాం గురించి ఫ్యాక్స్ రావడంతో సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేయమని తన టీంకి చెప్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క గిరే కడప జైలుకి వెళ్ళి అక్కడే ఖైదీగా ఉన్న కరుణ అనే వ్యక్తిని కలిసి అన్న ఝాన్సీ కనిపించిందన్న, అంటే ఝాన్సీ లాగే ఉంది, బొల్లవరం జంక్షన్ దగ్గర బస్సులో వెళ్తుంటే చూశాను, ఝాన్సీ లాగే ఉంది అని చెప్పగా అది విన్న కరుణ నాకు అన్నింటికంటే ముఖ్యం ఝాన్సీ అని నీకు కూడా తెలుసు కదరా, మరి తన లాంటి అమ్మాయి కనిపించినప్పుడు తన వెనకాలే వెళ్ళి ఝాన్సీనా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వచ్చి నాకు చెప్పాలి కదా, వెళ్ళు తను ఝాన్సీనా కాదా అని కనుక్కో అని చెప్పడంతో గిరి సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క మరుసటి రోజు ఉదయం అనిరుద్ధ్ ఫ్యామిలీ స్వర్ణాన్ని తులసి కోట దగ్గరికి పిలిచి తనని పూజ చేసి ప్రదక్షిణలు చేయమని చెప్పగా స్వర్ణకి అవేవీ తెలియక ఇబ్బంది పడడం చూసిన గీత తనకి ఎలా చేయాలో హెల్ప్ చేస్తుంది. అప్పుడే అనిరుద్ధమ్మ స్వర్ణాన్ని మంగళం పాడమని చెప్పగా స్వర్ణ షాక్ అవుతుంది. అయితే అదే టైంకే అనసూయ అక్కడికి వచ్చి పూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకుని మంగళం పాడుతుంది. స్వర్ణతో తన అత్తయ్య తను అనసూయ మా చిన్న కోడలు మా ఇంటి బంగారం అని చెప్పి అందరూ సంతోషిస్తారు. అనసూయని చూసిన స్వర్ణ జలసిగా ఫీల్ అవుతుంది. ఎలాగైనా ఇంట్లో అనసూయ ప్లేస్ తను కొట్టేయాలని ఫిక్స్ అయ్యే అదే విషయం తర్వాత తన భర్తకి చెప్పగా అది విన్న అనిరుద్ధ్ నువ్వు తనతో పోటీ పడి గెలవలేవు, తనకి ఇంట్లో ఎవరెవరికి ఏం కావాలో అన్నీ తెలుసు, అందరి పనులు టైంకి చేస్తుంది అని చెప్పగా అది విన్న స్వర్ణ నేను కూడా అందరి పనులు తెలుసుకుంటా, అందరితో శబాష్ అనిపించుకునేలా అనసూయ ప్లేస్ ని దక్కించుకుంటా అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఆ మరుసటి రోజు నుండి స్వర్ణ ఆ ఇంట్లో అందరితో అనసూయ కంటే తనే బెస్ట్ అనిపించుకోవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ స్వర్ణకి వంట చేయడం ఇంటి పనులు చేయడం లాంటివి ఏవి కూడా అలవాటు లేకపోవడంతో అనసూయ కంటే బెటర్గా ఏ పని చేయలేక ఇంట్లో వారితో అనసూయ కంటే బెస్ట్ అనిపించుకోవడంలో విఫలమవుతుంది. కానీ బాగా ఆలోచించిన స్వర్ణ ఎలాగైనా ఆ ఇంట్లో వారి ముందు తనే బెస్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ ఆలోచించి వంటలు చేయడం ఇంటి పనులు అన్నీ చేయడంలో టాప్ అయిన తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కిరణ్మయికి ఫోన్ చేసి ఇక్కడ విషయం అంతా చెప్పి ఇంట్లో వారితో అనసూయ కంటే నేనే బెస్ట్ అనిపించుకోవాలి, దానికి నీ సహాయం కావాలి, వెంటనే నువ్వు ఈ ఊరికి రా అని రిక్వెస్ట్ చేయడంతో మరుసటి రోజు కిరణ్మయి ఆ ఊరికి రాగా స్వర్ణ తనని కలిసి
తనని అదే ఊర్లోని ఒక లాడ్జీలో ఉంచి తనకి వంటలు చేయడం, ఇంటి పనులు చేయడం నేర్పించమని అడుగుతుంది. అయితే స్వర్ణకి కనీసం టీ చేయడం కూడా రాదు అని అర్థమైన కిరణ్మయే, నీకు ఇప్పటికిప్పుడు వంటలు నేర్పించడం సాధ్యమయ్యే పని కాదు, కానీ నీకు కావాల్సినప్పుడు చెప్పు, నేనే ఇక్కడ అన్ని వంటలు రెడీ చేసి క్యారియర్స్ తీసుకొస్తా, అవి నువ్వు చేసినట్లే వారికి వడ్డించు అని చెప్పడంతో అది విన్న స్వర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క పార్టీ టికెట్ తనకి కాకుండా అదే ఊరికి చెందిన కేశవరావు అనే వ్యక్తికి ఇవ్వబోతున్నారు అని తెలిసిన మధుసూదన్ రావు రామరాజుని కలిసి తనపై సీరియస్ అవ్వగా, దానికి రామరాజు అది నా ఒక్కడి నిర్ణయం కాదు, పార్టీ పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పి వెళ్ళిపోగా మధుసూదన్ రావు కోపంతో రగిలిపోతాడు. ఇదిలా ఉంటే కిరణ్మయ్య అండ్ స్వర్ణ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంటూ ఉండగా అప్పుడే దూరం నుండి గిరి వారినే ఫాలో అవుతూ రావటం గమనించిన స్వర్ణ తన దగ్గరికి వెళ్ళి, ఎవడ్రా నువ్వు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడగ్గా, దానికి గిరి నువ్వు ఝాన్సీవేనా అంటాడు. అది విన్న స్వర్ణ కొంచెం షాక్ అయ్యే, ఇంకోసారి నా వెంట పడితే చంపుతా అనడంతో గిరి భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన కిరణ్మయ్యే ఎవడేవాడు అని అడగ్గా, దానికి స్వర్ణ ఎవడో తెలీదు, నన్ను ఫాలో అవుతే వార్నింగ్ ఇచ్చాను అంటుంది. ఇంక అదే రోజు రాత్రి స్వర్ణ ఇంట్లో ఎవరూ చూడకుండా ఒక మహిళకి ఫోన్ చేసి, అక్క తను ఇంకా జైల్లోనే ఉన్నాడా అని అడగ్గా, దానికి ఆ మహిళ వాడి మీద ఉన్న కేసులకి ఇప్పట్లో బయటికి రాడు, ఏమైంది అని అడుగుతూ ఉండగా అదే టైంకే అనసూయ అక్కడికి రావడంతో అది చూసిన స్వర్ణ ఫోన్ పెట్టేసి వాటర్ గ్లాస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అనసూయకి తనపై కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా అనిరుద్ ఆ చుట్టుపక్కల ఊర్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకి వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. అదంతా చూస్తున్న తన ఫాదర్కి కూడా తనపై ఉన్న కోపం పోయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో ఆ మరుసటి రోజు నుండి స్వర్ణ ప్లాన్ ప్రకారం అనసూయ కంటే ముందే నిద్ర లేచి కిరణ్మయితో రకరకాల వంటలు చేయించి క్యారియర్స్ తీసుకుని రాగా స్వర్ణ అవన్నీ తనే చేసినట్లు ఇంట్లో వారికి పెడుతూ అలాగే ఇంటి పనులన్నీ చేయిస్తూ ఇంట్లో వారందరితో మొత్తానికి అనసూయ కంటే తనే బెస్ట్ అనిపించుకుంటూ ఉండడంతో అదంతా చూస్తున్న అనసూయ ఆ ఇంట్లో తన స్థానాన్ని స్వర్ణ కొట్టేయడంతో కోపంతో రగిలిపోతుంది. ఇదిలా ఉంటే మరో పక్క గిరి జైల్లో ఉన్న కరుణకి ఫోన్ చేసి, అన్న తను చీర కట్టుకుని సాంప్రదాయంగా ఉంది, నువ్వు చెప్పినట్లయితే లేదు, తను ఝాన్సీనో కాదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పగా అది విన్న కరుణ, అయితే తనని చంపేసాయి, తను చనిపోతే ఝాన్సీ కాదు అంటాడు. మరో పక్క అనిరుద్ధమ్మ తన భర్తతో, స్వర్ణ చాలా మంచిదండి, మన కొడుకు మనకి ఇష్టం లేకుండా అయితే పెళ్లి చేసుకున్నాడు, కానీ మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, అందుకే తరతరాలుగా వస్తున్న పెద్ద కొడుకు కోసం ఉన్న చైన్ని తనకి ఇస్తాను అని చెప్పగా అది విన్న రామరాజు కూడా ఇవ్వు అనడంతో ఆ చైన్ని స్వర్ణ మెడలో వేయడంతో స్వర్ణ అండ్ అనిరుద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదంతా చూస్తున్న స్వర్ణ తనకి అన్ని పనులు వచ్చు అని ఫ్యామిలీ మొత్తాన్ని మోసం చేయడం ఇష్టం లేక త్వరలోనే కిరణ్మయి దగ్గర పనులన్నీ తనే నేర్చుకొని తనే చెయ్యాలని ఫిక్స్ అవుతుంది. ఇలా ఉండగా మరుసటి రోజు తెల్లవారుజామునే ఎప్పట్లాగే కిరణ్మయి స్వర్ణ చెప్పిన ఫుడ్ మొత్తం రెడీ చేసి తీసుకొచ్చి ఇంటి వెనక తోట ద్వారా వచ్చే క్యారియర్స్ ఇచ్చి వెళ్తుంది. అదే టైంకే గిరి మరో ముగ్గురిని తీసుకొని స్వర్ణాన్ని చంపడానికి బైక్ పై తోట దగ్గరికి రాగా బైక్ సౌండ్స్ విన్న స్వర్ణకి డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళి వారిని చూస్తే, నువ్వు మళ్ళీ వచ్చావా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండ్రా అనగా గిరి తనతో, నువ్వు ఝాన్సీనా కాదా, ఝాన్సీ అయితే చెప్పు వెళ్ళిపోతా, లేదంటే నేను చంపుతా అనగా స్వర్ణ వారందరినీ బాగా కొట్టడంతో మిగతా ముగ్గురు పారిపోగా గిరితో, నువ్వు కూడా పారిపో, ఇంకోసారి వస్తే చంపుతాను అని ఇంట్లోకి వెళ్ళిపోగా గిరి తనను ఎలాగైనా చంపాలి అని కత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలు జారి కింద పడే తన కత్తి తనే పొడుచుకొని చనిపోతాడు. అది చూసిన స్వర్ణ షాక్ అయ్యే, ఇది ఫ్యామిలీ చూస్తే ప్రాబ్లం అని గిరి డెడ్ బాడీని బయటికి లాక్కెళ్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్, మటన్ క్యారియర్ మర్చిపోయాను అని అది ఇవ్వడానికి తిరిగి వచ్చిన కిరణ్మయ్య అక్కడి దృశ్యం చూసే మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోగా స్వర్ణ తనతో, వాడిని నేను చంపలేదు అని జరిగిందంతా చెప్పి హెల్ప్ చేయమని అడిగే అలా ఇద్దరు కలిసి గిరి డెడ్ బాడీని కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్లి ఒక కాలువలో పడేసి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కిరణ్మయి స్వర్ణాన్ని కలిసి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటేనే ఒంట్లో వణుకు వస్తుంది, నిజం చెప్పవే, నేను చంపడానికి వచ్చింది ఎవరు, అసలు ఏం జరిగిందని అడగ్గా స్వర్ణ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి స్వర్ణ అండ్ కిరణ్మయి చిన్నతనంలో ఒకే అనాథాశ్రమంలో పెరిగిన బెస్ట్ ఫ్రెండ్స్. కిరణ్మయిని ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుని దత్తత తీసుకెళ్లిపోగా అదే టైంకే వార్డెన్ కన్ను స్వర్ణపై పడి తనతో అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాడు. దాంతో స్వర్ణ అది భరించలేక భయంతో అక్కడ నుండి పారిపోయి వచ్చి అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఒక లాడ్జిలో ఉంటుంది. అయితే అక్కడ కూడా ఒకడు స్వర్ణ మీద కన్నేసి ఉండడం స్వర్ణ గమనించే భయంతో బ్రతుకుతూ ఉంటుంది. అదే సమయంలోనే అడవిలోని అన్నలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి సీక్రెట్గా అదే లాడ్జిలో ఉంటారు. ఆ అన్నల గ్రూప్కి లీడర్ కరుణ అనే వ్యక్తి. వారిని చూసిన స్వర్ణ వారు న్యాయం కోసం అంత ధైర్యంగా పోరాడడం చూసే తనకి అలాంటి ధైర్యమే ఉండాలి అనుకుంటుంది. స్వర్ణాన్ని గమనించిన కరుణ ఒక రోజు తనతో తనని కూడా తమ గ్రూప్లో జాయిన్ అవుతా అని అడగ్గా ఎవ్వరూ లేని స్వర్ణ వారిలా ధైర్యంగా అయినా బ్రతకాలి అని వారి గ్రూప్లో చేరే వారితో పాటే వెళ్ళిపోతుంది. తర్వాత కరుణ స్వర్ణకి ఝాన్సీ అనే పేరు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి అంతా నేర్పిస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే ఇక్కడే స్వర్ణకి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే కరుణ పైకి మాత్రమే మంచివాడిలా నటిస్తూ ఇలా ఎవ్వరూ లేక ఒంటరిగా ఉండే వారిని సెలెక్ట్ చేసుకుని
తీసుకొని న్యాయం కోసం పోరాడదామని మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వారందరికీ తనకి ఉపయోగపడేలా ట్రైనింగ్ ఇచ్చి తన స్వార్థం కోసం, డబ్బు కోసం, డీల్స్ కోసం ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడని. నిజానికి ఆ గ్రూప్లో చేరిన అందరూ కూడా అందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే చేరి ఉంటారు. ఇంకా కరుణ గురించి నిజాలు తెలిసిన స్వర్ణ అక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటుంది. కానీ కరుణ ఎప్పుడు తననే గమనిస్తూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లోనే కరుణ తను చేసే పనుల గురించి తెలిసి తనకే ఎదురు చెప్పాడు అనే ఉద్దేశంతో తన తమ్ముడిలా భావించే అదే గ్రూప్లోని శివాని ప్లాన్ ప్రకారం చంపేస్తాడు. ఇంకా అదంతా చూస్తున్న స్వర్ణ ఎన్నో పాపాలు చేసిన కరుణని పోలీసులకి పట్టించాలి అని ఫిక్స్ అయ్యి అలా కరుణ ఒక రోజు ఒక డీల్ కోసం వెళ్ళే విషయం తెలుసుకుని అది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి కరుణని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అయితే కరుణకి మాత్రం తనని పట్టించింది స్వర్ణ అన్న నిజం తెలియదు. తర్వాత జరిగిందంతా తన గుండెలోనే దాచుకొని మెల్లిగా మర్చిపోయి తిరిగి స్వర్ణ కొత్త జీవితం స్టార్ట్ చేసి ఉంటుంది. అలా స్వర్ణ అంతా చెప్పి ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చింది ఆ కరుణ మనుషులే అయ్యి ఉండాలి, నేను ఇక్కడ ఉన్న విషయం వాడికి తెలిస్తే జైలు నుండి ఎలాగైనా బయటపడి వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తాడు అని చెప్తుంది. అదంతా విన్న కిరణమయ్యి తనకి ధైర్యం చెప్పి ఇకపై నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పడంతో స్వర్ణ కిరణ్మయ్యని ఇంటికి తీసుకెళ్లి తను నా బెస్ట్ ఫ్రెండ్, తన భర్తతో చిన్న గొడవ జరిగింది, అందుకే కొన్ని రోజులు ఇక్కడే నాతో పాటే ఉంటుంది అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క స్వర్ణాన్ని చంపడానికి వెళ్ళిన గిరి చనిపోయాడు అని కరుణకి తెలియడంతో అయితే తను ఝాన్సీనే అని కన్ఫర్మ్ అయిన కరుణ జైలు నుండి బయటపడడానికి జైల్లోని వంట గదిలోని గ్యాస్ లీక్ చేసి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలా చేసి అందులో తను చనిపోయినట్లు అందరినీ నమ్మించి జైలు నుండి తప్పించుకుని ఉంటాడు. సీన్ కట్ చేస్తే గీత ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యి అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు. ఇలా ఉండగా ఒకరోజు గీతతో పాటు టెంపుల్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే ఒక ఆటో మైక్లో కరుణ వాయిస్తో తమని మోటివేట్ చేయడానికి చెప్పిన నినాదాలు వినిపించడంతో అది విన్న స్వర్ణ షాక్ అయ్యి ఆ ఆటోనే ఫాలో అవుతూ వెళ్ళగా అక్కడే కరుణ ఉంటాడు. స్వర్ణని చూసిన కరుణ ఝాన్సీ ఎలా ఉన్నావు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఇన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ బ్రతికేశా అనగా అది విన్న స్వర్ణ ఇప్పుడు నా పేరు స్వర్ణ, నాకు పెళ్లి కూడా అయింది, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అని చెప్పగా అది విన్న కరుణ ఏం మాట్లాడుతున్నావు ఝాన్సీ, నేను ఏం వినకూడదు అనుకున్నానో అదే మాట నీ నోటి నుండి విన్నానే, నీకు లైఫ్ ఇచ్చింది నేనే, నీకు ధైర్యం చెప్పి అన్ని నేర్పించింది నేనే, నేను పోలీసులకి దొరికినా నువ్వు దొరకకుండా కాపాడింది నేనే, నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నా, నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ జైలు నుండి బయటికి వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా, నేను ఇష్టపడుతున్న విషయం నీకు కూడా తెలుసు కదా, నేను బయటికి రాగానే నాతో వచ్చేస్తావు అనుకుంటే నువ్వేమో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండవు అనగా దానికి స్వర్ణ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు కరుణ, కానీ నీ వల్లే కదా నాకు కొత్త లైఫ్ మొదలు పెట్టాను, ఇది ఇంకా ఇలాగే ఉండనివ్వు అనగా దానికి కరుణ కొత్త లైఫా, మరి నీ పాత లైఫ్ గురించి నీ భర్తకి నీ ఫ్యామిలీకి చెప్పే ఉంటావు కదా, ఓ చెప్పలేదా, సరేలే నువ్వు వెళ్ళు, నీ పాత లైఫ్ గురించి నేను చెప్పనులే అని చెప్పి నవ్వుతాడు. స్వర్ణ కరుణని ప్లీజ్ కరుణ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి కరుణ సరేలే వెళ్ళిపోతా, కానీ పొరపాటున నీ ఫ్యామిలీకి ఏమైనా అయితే స్వర్ణ కాపాడుతుందా లేదా నీలో ఉన్న ఝాన్సీకి కాపాడుతుందా అని నవ్వుతాడు. దాంతో స్వర్ణకి తాము ఇంకా ఇదే ఊర్లో ఉంటే తమ ఫ్యామిలీకి ప్రమాదమని తన భర్త దగ్గరికి వెళ్ళి పెళ్ళైపోగానే మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామని చెప్పి టెన్షన్ పడగా తనని అలా చూసిన అనిరుద్ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి స్వర్ణ నీకు చాలా విషయాలు చెప్పాలి, పెళ్ళైపోగానే చెప్తాను అంటుంది. ఇంకా అదే రోజు రాత్రి కరుణ ఫుల్గా డ్రింక్ చేసి తన మనుషులతో స్వర్ణ ఎప్పటికైనా నాదేరా, అంత ఈజీగా తనని ఎలా వదిలేస్తా, మీరు స్వర్ణ భర్త ఎవరు, తన ఫ్యామిలీ ఎవరు, అందరి డీటెయిల్స్ తెలుసుకుని రండి అని చెప్పి పంపుతాడు. ఇదిలా ఉంటే మైక్లో కరుణ నినాదాలు విన్న ఒక కానిస్టేబుల్ రాఘవాండు తన పై ఆఫీసర్కి అది వినిపించగా అది విన్న తన పై ఆఫీసర్ రాఘవతో నేను అనంతపురంలో పనిచేసేటప్పుడు ఇదే నినాదాలు ఊరంతా వినిపించి ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అన్నలు లోకల్ ఎమ్మెల్యేని కాల్చి చంపారు, ఇప్పుడు ఈ ఊర్లో కూడా ఇదే వినిపించారు అంటే ఏదో ప్లాన్ వేయబోతున్నారు, 2 రోజుల్లో సీఎం మీటింగ్ కూడా ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండు అని చెప్తాడు. మరోపక్క కేశవరావు రామరాజు దగ్గరికి వచ్చి ఈసారికి సీటు ఆ మధుసూదన్ రావుకే ఇచ్చేయండి, నాకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదు, అర్థం చేసుకోండి అని చెప్పగా అది విన్న రామరాజుకి మధుసూదన్ రావే కేశవరావుని బెదిరించాడని అర్థమయ్యే వాడిని ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు అని, అందుకే తనపై ఉన్న లిక్కర్ స్కామ్ ఫైల్ బయటికి తీయమని దాన్ని సీఎంకి ఇద్దామని తన మనిషితో చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న మధుసూదన్ రావు తనపై ఉన్న లిక్కర్ స్కామ్ ఫైల్ గనక సీఎం చేతికి వెళ్తే తన రాజకీయ జీవితం ఇంకా ఎండ్ అవుతుందని ఫుల్గా భయపడిపోగా ఈ విషయం తెలుసుకున్న కరుణ వచ్చి మధుసూదన్ రావుని కలిసి నీ లిక్కర్ స్కామ్ ఫైల్ రామరాజు సీఎంకి ఇవ్వకుండా నేను హెల్ప్ చేస్తాను, నన్ను నమ్ము, ఇప్పుడు ఇద్దరు టార్గెట్ ఆ ఫ్యామిలీనే అని చెప్పడంతో మధుసూదన్ రావు కరుణతో చేతులు కలుపుతాడు. అలా మరుసటి రోజు ఉదయం రామరాజు లిక్కర్ స్కామ్ ఫైల్ తీసుకుని సీఎం పార్టీ మీటింగ్ దగ్గరికి బయలుదేరగా అప్పుడే స్వర్ణ తమ ఇంటి గోడపై ఒక గుర్తు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ గుర్తు వేయించేది కరుణానే కాబట్టి. ఆ ఇంట్లో ఒకరిని చంపాలి అనుకున్నప్పుడు ఆ ఇంటిపై ఈ గుర్తు వేయిస్తూ ఉంటాడు. అంటే కరుణ ఈ రోజు తన ఫ్యామిలీలో ఒకరిని చంపబోతున్నాడు అని స్వర్ణకి అర్థమయ్యి మొదట తన భర్తనేనేమో అనుకుని మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది.
ఉంటుంది. అప్పుడే అనసూయ తన దగ్గరికి వచ్చి చేపల పులుసు కోసం చేపలు తీసుకోవాలి, నేను వస్తా పదా అని బైక్ ఎక్కుతుంది. అలా వెళ్తూ ఉండగా కరుణ ఇంటి పెద్దని చంపితే అప్పుడు ఫ్యామిలీ అంతా బాధపడుతుంది కదా అని ట్రైనింగ్లో తనకి చెప్పింది గుర్తు చేసుకుని తన మామయ్య ఇప్పుడు సీఎం మీటింగ్ దగ్గర ఉన్నాడు అని అక్కడికి వెళ్తుంది. అది చూసిన అనసూయ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా దానికి స్వర్ణ, నీకు ఒక నిజం చెప్పనా, నాకు చేపల పులుసు రాదు, ఏం రాదు, ఇంటి పనులు చేయడం కూడా రాదు, వెళ్ళి ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఇక్కడ నుండి అయితే వెళ్ళిపో అంటుంది. దాంతో అనసూయకి ఏమీ అర్థం కాదు. ఇంకా స్వర్ణ ఆ ప్లేస్ అంతా కరుణాను తన మనుషుల కోసం చూస్తూ ఉండగా అక్కడే ఒక బస్సులో కరుణా మనుషులు రామరాజుని చంపడానికి ప్లాన్ రెడీ చేసుకోవడం విని బస్ ఎక్కి బస్ని ఊరి బయటికి తీసుకెళ్లమని చెప్పి వారందరినీ దారుణంగా కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోగా మరో పక్క రామరాజు సీఎంకి మధుసూదన్ రావు లిక్కర్ స్కామ్ ఫైల్ ఇవ్వటం చూసిన మధుసూదన్ రావు కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మధుసూదన్ రావు కరుణ దగ్గరికి వచ్చి రామరాజుని చంపుతా అన్నావు, ఏమైంది, ఇప్పుడు వాడు సీఎంకి నా స్కామ్ ఫైల్ ఇచ్చేశాడు, సీఎం అది చూస్తే నా రాజకీయ జీవితం నాశనం అవుతుంది, నీకు ఎంతమంది మనుషులు కావాలన్నా ఇస్తా, వెళ్ళి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసాయి, అప్పుడే నా పగ తీరుతుంది అని చెప్పగా దానికి కరుణ నువ్వేం టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటాలి అని చెప్తాడు. నిజానికి కరుణ ప్లాన్ ఏంటంటే మధుసూదన్ రావుకి హెల్ప్ చేయడం కాదు, స్వర్ణాన్ని దక్కించుకోవడం. స్వర్ణ గురించి అసలు నిజం తన భర్త అండ్ ఫ్యామిలీకి తెలిస్తే వారే స్వర్ణాన్ని బయటికి పంపుతారు, అప్పుడు స్వర్ణ తనకు దక్కుతుంది అని అందుకే పాత స్వర్ణాన్ని నెమ్మదిగా బయటికి వచ్చేలా చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క రాఘవకి పోలీస్ స్టేషన్ ఫ్లాగ్స్లో స్వర్ణ ఫోటో అండ్ డీటెయిల్స్ రాగా స్వర్ణ గురించి నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇంకా అలా మరుసటి రోజు గీతా పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలా అందరూ సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడే కరుణ అక్కడికి వచ్చి తను స్వర్ణ బావని అని చెప్పడంతో అది విన్న స్వర్ణ షాక్ అయ్యే మరో దారి లేక అందరికీ తన బావ అని పరిచయం చేసి భోజనం చేసి తనని ఇక్కడ నుండి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే కరుణ మాత్రం అందరి ముందు స్వర్ణాన్ని ఝాన్సీ అని పిలుస్తూ తనని పక్కకు తీసుకుని వెళ్ళి అసలు ఏముందే ఈ ఫ్యామిలీలో, చనిపోతున్న నీకు ధైర్యం చెప్పి కొత్త జీవితాన్ని ఇచ్చిందే, ఇలా ఫ్యామిలీ అంటూ వంటలు చేసుకుంటూ ఇంటి పనులు చేయడానికి కాదు, నా మాట విను, ఇది కాదు నీ జీవితం, నిజానికి నీ భర్త అండ్ ఫ్యామిలీ అందరినీ చంపాలి అనే ఇక్కడికి వచ్చాను, కానీ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఈ పెళ్లి పనులన్నీ అయిపోయాక అన్నీ వదిలేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాయి, నా గురించి నీకు బాగా తెలుసు, నేను ఏం చేయగలనో కూడా తెలుసు, ఆలోచించుకో, నీకోసం సాయంత్రం ఊరి చివర వెయిట్ చేస్తూ ఉంటా, వచ్చేయి అని చెప్పి స్వర్ణ భర్తని బస్ స్టాప్లో తనని డ్రాప్ చేయమని చెప్పడంతో అనిరుద్ధ్ తనని బైక్ పై తీసుకుని వెళ్తాడు. ఇక అలా సాయంత్రం కరుణ స్వర్ణ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండగా మరో పక్క స్వర్ణ వెళ్ళి అనిరుద్ధ్ని కలిసి తన గురించి అన్ని నిజాలు చెప్పేస్తుంది. నా గతం గురించి తెలిస్తే నేను నీకు పరిచయమైన అమాయకురాలైన స్వర్ణలా మళ్ళీ నువ్వు చూడలేవు అనే, ఇప్పటిదాకా నీకు నిజం చెప్పలేదు, నన్ను క్షమించు, కానీ ఇప్పుడు నా వల్లే మన ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం జరిగేలా ఉంది, అందుకే నేను ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పగా అది విన్న అనిరుద్ధ్, నాకు కూడా నువ్వు నిజం చెప్పనందుకు నీ మీద నాకు కోపంగా ఉంది, కానీ ఇప్పుడు ఆ కరుణాన్ని ఏం చేద్దాం, పోలీసులకి చెప్దామా అనగా దానికి స్వర్ణ ఆల్రెడీ చెప్పాను అంటుంది. నిజానికి రాఘవకి స్వర్ణ గురించి తెలిసాక స్వర్ణని అదే విషయం గురించి అడగ్గా స్వర్ణ తనకి అంతా చెప్పేసి ఉంటుంది. అది విన్న రాఘవ కరుణాని అరెస్ట్ చేయాలి అంటే తను బ్రతికి ఉన్నట్లు ప్రూఫ్ కావాలి కదా అంటాడు. దానికి స్వర్ణ పెళ్లి రోజు కరుణ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో తను కూడా ఉంటాడు. దాంతో రాఘవ ఆ ఫొటోస్ని తన పై అధికారులకి పంపి తనని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవడానికి పర్మిషన్ అడిగి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా స్వర్ణ అనిరుద్ధ్కి అంతా చెప్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రాఘవ వారి దగ్గరికి వచ్చి పని అయిపోయింది, కరుణాని అరెస్ట్ చేశాం, ఈరోజు సాయంత్రమే వాడిని సెంట్రల్ జైలుకి తీసుకెళ్తున్నామని చెప్పడంతో అది విన్న అనిరుద్ధ్ ఇంకా అందరం ఇది ఇక్కడితో మర్చిపోదామని చెప్తాడు. దానికి స్వర్ణ లేదు, చేయాల్సింది ఇంకొకటి ఉంది అని చెప్పి అదే రోజు సాయంత్రం బాగా ఆలోచించిన స్వర్ణ అనిరుద్ధ్ ఫ్యామిలీ అందరికీ తన గురించి అన్ని నిజాలు చెప్పేస్తుంది. అది విన్న అందరూ షాక్ అవ్వగా రామరాజు తనతో ఇన్ని రోజులు ఈ నిజం మా దగ్గర ఎందుకు దాచావని అడగ్గా దానికి స్వర్ణ నిజం చెప్పాలి అంటే నాకు ధైర్యం సరిపోలేదు, ఒక అబద్ధం నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇస్తున్నప్పుడు నిజం దాచినా పర్లేదు అనిపించింది, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే నా గతం నా సమస్యే కదా అనుకున్నాను, కానీ ఇప్పుడు అదే నా గతం వల్ల నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది అని తెలిసాక నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి నా ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడాలని ఫిక్స్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుండి కుటుంబం ప్రేమ అంటే ఏంటో తెలియకుండా ఎదురు దెబ్బలు భయంతోనే పెరిగాను, బయట నుండి వచ్చిన నన్ను మీ అమ్మాయిలా చూసుకున్నారు, నాలాంటి అనాథకే ఇంత మంచి ఇంట్లో కోడలిగా ఉండే అర్హత ఉందా అని చాలాసార్లు అనిపించేది. ఒకసారి పేపర్లో వధువు కావాలను అనే కాలం కింద చూశాను, కోడలు కాబోయే అమ్మాయికి వంటలు రావాలి, అందంగా ఉండాలి, ఇంటి పనులు రావాలి, సౌమ్యంగా ఉండాలి అని చాలా పెద్ద లిస్టే ఉండింది. ఒక కోడలికి ఇన్ని లక్షణాలు ఉండాలి, ఉత్తమ మహిళలాగా, కానీ నాకు అవేవి లేవే, అందరూ ఉత్తమ మహిళలే అయితే నాలాంటి వారికి ఒక మంచి ఇల్లు దొరికే ఛాన్సే లేదు. అలాంటి టైంలోనే అనిరుద్ధ్ నాకు పరిచయం అయ్యాడు, నేను ఎలా ఉంటే అలాగే ఉండనిచ్చాడు, కానీ బాగా ఆలోచిస్తే నాలో కూడా ఒక లక్షణం ఉంది, ఎవరైనా నా ఫ్యామిలీ మీదకి వస్తే నా ప్రాణం అడ్డు పెట్టేనా కాపాడతా, ఇది ఒక కోడలికి ఉండాల్సిన లక్షణం కాదేమో, అందరూ తమ ఇంటికి మహాలక్ష్మి రావాలి అనుకుంటారు కదా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న రామరాజు అందరూ మహాలక్ష్మిలే కానక్కర్లేదమ్మా, కాళిక కూడా దేవతే అని చెప్పి స్వర్ణాన్ని నువ్వు
నువ్వు మా ఇంటికి కాళికాదేవి అని చెప్పి ఓదార్చి అందరూ కలిసిపోతారు. ఇక్కడే తిరిగిపోయే ట్విస్ట్ ఏంటంటే మరోపక్క కరుణని రాఘవ పోలీస్ టీంతో కలిసి పోలీస్ వ్యాన్లో సెంట్రల్ జైలుకి తీసుకెళ్తూ ఉండగా తెలివిగా కరుణ వారిని కొట్టి అక్కడ నుండి తప్పించుకొని మధుసూదన్ రావు మనుషుల్ని తీసుకొని స్వర్ణ ఫ్యామిలీ అందరినీ చంపాలి అని అక్కడికి వచ్చి ఇంట్లో పవర్ ఆఫ్ చేస్తాడు. విషయమర్థమైన స్వర్ణ పెద్దవారిని పిల్లల్ని ఒక గదిలో ఉంచి తలుపులు వేసి మిగతా ఆడవారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లోపలికి వస్తే వారిపై అటాక్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాఘవ కూడా అక్కడికి వస్తాడు. ఇంకా కరుణ తన మనిషిని లోపలికి వెళ్ళి ఫ్యామిలీ అందరినీ చంపమని పంపుతూ ఉంటాడు. స్వర్ణ లోపలికి వచ్చిన కరుణ మనుషులపై అటాక్ చేస్తూ కొడుతూ ఉంటుంది. అలా చాలాసేపు బీభత్సమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్లోనే రామరాజు అంటూ రాఘవకి గాయం కాగా అనిరుద్ధ్ వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన స్వర్ణకి మరింత కోపం వచ్చి కరుణ మనుషులపై విరుచుకుపడే దారుణంగా కొట్టి చంపుతుంది. అదంతా బయట నుండి చూసిన కరుణ దీనికి అనవసరంగా ట్రైనింగ్ ఇచ్చి రాక్షసులా తయారు చేశాను అని కోపంతో కారుతో స్పీడ్గా ఇంటి వెనక గోడ గుద్దుకొని లోపలికి వచ్చి స్వర్ణపై అటాక్ చేసి దారుణంగా కొట్టి మనకి ఈ ఫ్యామిలీ అంతా సెట్ కాదు అని చెప్తే నీకు అర్థం కాదా, పద ఇక్కడ నుండి వెళ్ళిపోదామని తన కాలు పట్టుకుని లాక్కొని తీసుకెళ్లబోగా స్వర్ణ అక్కడే ఉన్న కత్తితో కరుణపై అటాక్ చేసి నాకు తెలిసి తెలియని వయసులో నన్ను పట్టుకొని నువ్వే దేవుడివి, నువ్వు చెప్పిందే వేదమని నాపై రుద్దావు, నువ్వు దేవుడివి కాదు మంచి ముసుగులో ఉండే రాక్షసుడివి, తెలుసుకో నీ గురించి నిజం తెలిసిన రోజే ఆ ఝాన్సీ చనిపోయింది, నేను చేసిన తప్పేంటో తెలుసా, నిన్ను పోలీసులకి పట్టించకుండా ఆ రోజే పైకి పంపాల్సింది అని కత్తితో కరుణ గొంతులో పొడవగా కరుణ కూడా తన దగ్గర ఉన్న గన్తో స్వర్ణ కడుపులోకి కాల్చి అయితే ఇద్దరం ఒకేసారి పైకి పోదామని చెప్పి నవ్వుతాడు. అప్పుడే స్వర్ణ తనతో నీకు నాకు తేడా ఏంటో తెలుసా, నేను చనిపోతే నన్ను తలుచుకొని ఏడవడానికి ఒక ఫ్యామిలీనే ఉంది, కానీ నువ్వు చస్తే వీడి పీడ విరగడయిందని చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగా దానికి కరుణ నువ్వు చనిపోయేది నేను చూశాకే నేను చస్తా అంటాడు. కానీ స్వర్ణ కంటే ముందు తనే చనిపోతాడు. అప్పుడే స్వర్ణ స్లో కోల్పోగా అప్పుడే అనిరుద్ధ్ అక్కడికి వచ్చి తనకు ట్రీట్మెంట్ చేసి కాపాడతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు స్వర్ణ వంటలు ఇంటి పనులు అన్నీ నేర్చుకొని ఉత్తమ మహిళలాగా మారి తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.